దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియమైన సహోదర సహోదరులకు నా నిండు వందనాలు. బైబిల్ ఆవిర్భావం వేర్వేరు రచయితలు రాసిన విభిన్న పుస్తకాలున్న బైబిలు ఒక చిన్న గ్రంథాలయం లాంటిది. పుస్తకములు అనే అర్థాన్నిచ్చే గ్రీకు పదం బిబ్లియా నుంచి బైబిల్ అనే పదం వచ్చింది. బైబిల్ ప్రస్తుత రూపంలో ఒక పెద్ద గ్రంథంగా ఆవిర్భవించక మునుపు ఈ పుస్తకాలన్నింటినీ వ్రాయడానికి దాదాపు 1000 ఏండ్ల కాలం పైగా పట్టింది. మౌఖిక కథనాలు. బైబిల్ గ్రంథంలోని ఏ భాగము లిఖితం కాక మునుపు దేవుని గురించి, మానవులతో ఆయనకున్న సంబంధం గురించి మనం ఇప్పుడు బైబిల్లో చదివే వృత్తాంతాలను ప్రజలు కథలుగా చెప్పుకునేవారు. ప్రజలు ఈ విధంగా చెప్పుకున్న కథలను మౌఖిక కథనాలు లేక పారంపర్య గాథలు అంటారు. ప్రతి తరంలోనూ తమ పితరుల గురించి ప్రజలు కథలు చెప్పుకోవడం అనేక శతాబ్దాల పాటు కొనసాగింది. యూదు లేఖనాల్లోని పాత నిబంధన వృత్తాంతాల్లో చాలా భాగం ఈ విధమైన పారంపర్య కథనాలే. బైబిల్ వృత్తాంతాలను గ్రంథస్థం చేయడం. పశ్చిమాసియా ప్రజలు లిపిని వాడుక చేసుకున్న అనంతరం దాదాపు క్రీస్తు పూర్వం 1800 వారు ఈ కథలను, గేయాలను అనగా కీర్తనలను, ప్రవచనాలను లిఖించటం ఆరంభించారు. వీరు పాపిరస్ అనే రెల్లు దుబ్బుల నుంచి తయారు చేసిన అట్టలను, ఎండిన జంతు చర్మాలను కాగితాలుగా ఉపయోగించారు. అయితే పాత నిబంధన గ్రంథంలోని పుస్తకాలన్నిటినీ వ్రాయడానికి చాలా కాలం పట్టింది. కొన్ని గాథలు లిఖితమయ్యాయి, మరికొన్ని మౌఖిక సాంప్రదాయంలోనే కొనసాగాయి. ఈ వృత్తాంతాలు ఒకటే అయినప్పటికీ వర్ణన వేర్వేరుగా ఉంటుంది. వాస్తవానికి పాత నిబంధన, క్రొత్త నిబంధనలలోని పుస్తకాలు మూల ప్రతులు అసలిప్పుడు లేనే లేవు. బహుశా ఇవి చాలా శతాబ్దాల క్రితమే పాడైపోయి ఉండవచ్చు. అయితే వీటి నకళ్లను మాత్రం యూదుల సమాజ మందిరాల్లో, క్రైస్తవ మఠాల్లో, సంఘాల్లో ఎప్పటికప్పుడు తిరగవ్రాస్తుండేవారు. పాత ప్రతులు చినిగిపోయేటప్పటికీ క్రొత్త ప్రతులు తయారవుతుండేవి. ఈ విధంగా ఒక తరం నుంచి మరో తరానికి ఈ గ్రంథాలు అందుబాటులో ఉండేవి. బైబిల్లోని కొన్ని గ్రంథాల పురాతన ప్రతులను యెరూషలేం, లండన్, పారిస్, డబ్లిన్, న్యూయార్క్, షికాగో, ఫిలదెల్ఫియా, యాన్ ఆర్బర్, మిషిగాన్ నగరాల్లోని వస్తు ప్రదర్శనశాలలో భద్రపరిచారు. యూదు లేఖనాల సేకరణ. యూదు లేఖనాలను ఎప్పుడు తుది రూపంలోనికి సేకరించారో ఖచ్చితంగా తెలుసుకోవటం సాధ్యం కాదు. కొన్ని లేఖనాలు క్రీస్తు పూర్వము 1300 నాటివి. వీటిని సేకరించి సమగ్రమైన రూపంలోనికి తీసుకురావడం దాదాపు క్రీస్తు పూర్వం 400లో ప్రారంభమైంది. క్రొత్త గ్రంథాలు లిఖితమవుతుండగా పాత గ్రంథాలను సేకరించడం జరిగింది. ఇదంతా జరిగేసరికి దాదాపు క్రీస్తు పూర్వం 2వ శతాబ్దం రానే వచ్చింది. క్రీస్తు శకం 110 వరకు ఏ గ్రంథాలను యూదు లేఖనాలుగా నిర్ధారించాలో తుది నిర్ణయం జరగలేదు. యూదుల్లోని బోధకులు అనగా రబ్బీలు ఈ పనులన్నీ చేశారు. మారుతున్న కాలం బైబిల్ గ్రంథం. ఈ కాలంలోనే యూదు లేఖనాలను గ్రీకు భాషలోనికి అనువదించారు. ఇదే సెప్టువజింటు. ఈ గ్రంథాన్ని సంఖ్యారూపంలో రోమన్ అంకెలను ఉపయోగించి LXX అని వ్యవహరిస్తారు.
సెప్టువజింటు ఎలా ఆవిర్భవించిందో తెలిపే గాథను అరెస్టియా లేఖ వివరిస్తోంది. ఈ గాథ ప్రకారం 72 పండితులు ఏకకాలంలో హెబ్రీ లేఖనాలను గ్రీకు భాషలోనికి అనువదించటం ప్రారంభించి 72 రోజుల్లో తమ అనువాద కార్యక్రమాన్ని ముగించారు. వీరు గ్రహించిన ఆశ్చర్యకరమైన విషయం వీరందరి అనువాదాలు ఒకేలా ఉండడం. గ్రీకు భాషలో సెప్టువజింటు అని పిలిచే ఈ ప్రతిని రోమన్ సామ్రాజ్యంలో వివిధ ప్రాంతాల్లో నివాసమున్న యూదులు ఉపయోగించారు. వీరిలో అనేకులు హెబ్రీ భాషకు బదులు గ్రీకు భాషనే మాట్లాడేవారు. సెప్టువజింటు పురాతన ప్రతి దాదాపు క్రీస్తు పూర్వం 2వ శతాబ్దం నాటిది. తొలి క్రైస్తవులు వాస్తవానికి ఈ సెప్టువజింటునే ఉపయోగించారు. యూదుల పవిత్ర లేఖనాల్లో ఏ గ్రంథాలను ఏ ఆధారాల ప్రకారం చేర్చారో నిర్దిష్టంగా తెలియదు. అయితే క్రీస్తు శకం 100లో యెరూషలేముకు పడమరలో ఉన్న జామ్నియాలోని యూదు అధ్యయన కేంద్రంలో యూదు పండితులు సమావేశమయ్యేవారనే సంగతి గమనార్హం. ఈ కాలంలో యూదుల పవిత్ర లేఖనాల్లో ఏ గ్రంథాలుండాలో వాదోపవాదాలు జరిగేవి. బహుశా ఈ లేఖనాల్లో 39 గ్రంథాలుండాలన్న నిర్ణయం వీరిదే కావచ్చు. 7 ఇతర గ్రంథాలను అనగా ద్వితీయ స్థాయి లేఖనాలు వీటిలో చేర్చలేదు. ప్రొటెస్టెంట్ సంఘాల వారు 39 గ్రంథాలున్న తొలి పట్టికను ప్రస్తుతం ఉపయోగిస్తున్నారు. దీన్నే పాత నిబంధన అని నేడు మనం పిలుస్తున్నాం. రోమన్ కాథలిక్, ఆంగ్లికన్ అనగా ఎపిస్కోపల్, ఈస్టర్న్ ఆర్థోడాక్స్ సంఘాల వారు ఉపయోగించే బైబిళ్లలో ఈ 39 గ్రంథాలతో పాటు 7 ద్వితీయ స్థాయి లేఖనాలు కూడా ఉన్నాయి. క్రీస్తు, ఆయన శిష్యుల గాథలు. యేసు యూదుడు. ఆయన తొలి శిష్యుల్లో అనేకులు కూడా యూదులే. కాబట్టి వారు తరచుగా యూదు లేఖనాలను ఉపయోగించడమే కాక ఉదహరించారు కూడా. క్రీస్తు మరణ పునరుత్థానాల తర్వాత కూడా యేసు జీవితం, ఆయన బోధలు చాలా కాలం మౌఖిక కథనాలుగానే కొనసాగాయి. క్రీస్తు శకం 65 తర్వాతనే ఈ గాథలన్నింటినీ గ్రంథస్థం చేసి సువార్తలు అని పిలిచారు. బహుశా రోమా సామ్రాజ్యంలో పలు ప్రదేశాల్లో ఉన్న క్రైస్తవులను ఉద్దేశించి పౌలు రాసిన పత్రికలు క్రొత్త నిబంధనలోని తొలి రచనలు కావచ్చు. పౌలు పత్రికలన్నిటిలో మొదటి పత్రిక 1వ తెస్సలోనికయులకు. రచనా కాలం సుమారు క్రీస్తు శకం 50 కావచ్చు. క్రొత్త నిబంధన గ్రంథంలోని ఇతర పుస్తకాల రచనా కాలం క్రీస్తు శకం 1వ శతాబ్దం చివర కానీ లేక 2వ శతాబ్దం ప్రారంభం కానీ అయి ఉండవచ్చు. రోమా సామ్రాజ్యంలో నాడు వ్యావహారిక భాష అయిన గ్రీకు భాషలో క్రొత్త నిబంధనలోని పుస్తకాలను వ్రాసారు. సంఘాల్లో వీటిని పత్రికలుగా అందుకొని చదివేవారు. దాదాపు 300 సంవత్సరాల పాటు అనగా క్రీస్తు శకం 100 నుంచి 400 వరకు క్రైస్తవ సంఘంలోని పెద్దలు ఈ రచనల్లో ఏ వాటిని పవిత్ర లేఖనాలుగా నిర్ణయించాలనే విషయం మీద చర్చలు జరిపారు. క్రీస్తు శకము 367లో అలెగ్జాండ్రియా బిషప్ అథనేషియస్ 27 పుస్తకాలను క్రైస్తవులు లేఖనాలుగా గుర్తించాలని లేఖ వ్రాశారు. ఆ కాలంలో క్రైస్తవ సంఘంలో బాగా వాడుకలో ఉన్న పుస్తకాలని బిషప్ అథనేషియస్ తన లేఖలో పేర్కొన్నారు. క్రొత్త నిబంధన గ్రంథంలోని పుస్తకాలివే. బైబిల్ అనువాదం. క్రొత్త నిబంధనలోని పుస్తకాల రచనా కాలంలో
మధ్యధర ప్రాంతమంతటా గ్రీకు భాష వ్యవహారంలో ఉండేది. అయితే క్రీస్తు శకం 2వ శతాబ్దం నాటికి స్థానిక అనగా ప్రాంతీయ భాషలు కూడా ప్రాచుర్యంలోనికి వచ్చాయి. మరీ ముఖ్యంగా వేర్వేరు స్థలాల్లోని క్రైస్తవ సంఘాల్లో స్థానిక భాషలను ఉపయోగించటం సర్వసాధారణమైంది. రోమా సామ్రాజ్య భాష అయిన లాటిన్ భాషలో, ఈజిప్టు భాష అయిన కోప్టిక్ భాషలో మరియు సిరియా దేశపు భాషలో బైబిలు అనువాదాలు జరిగాయి. క్రీస్తు శకం 383లో పోప్ ప్రథమ డయాసస్ జెరోమ్ అనే పండితుణ్ణి బైబిల్ను లాటిన్ భాషలోనికి అనువదించమని అధికారికంగా ఆదేశించారు. ఈ అనువాదాన్ని పూర్తి చేయడానికి జెరోమ్కు సుమారు 27 ఏండ్లు పట్టింది. జెరోమ్ అనువాదాన్ని వల్గేట్ అని పిలిచారు. పశ్చిమ యూరప్లో వేల సంవత్సరాల పాటు వల్గేట్ ప్రామాణిక ప్రతిగా పేరు పొందింది. అయితే రోమా సామ్రాజ్యంలో వ్యవహార భాష అయిన లాటిన్ మధ్యయుగం నాటికి కేవలం కొద్ది మంది మాత్రమే చదివి అర్థం చేసుకోగల పండిత భాష అయింది. సుమారు క్రీస్తు శకం 1456లో జోహానెస్ గుటెన్బర్గ్ ఆధునిక ముద్రణా యంత్రాన్ని అనగా ప్రింటింగ్ ప్రెస్ కనుగొనడంతో విద్యాపరంగాను, అధికార పత్రాల పరంగాను, మత పరంగాను ప్రాంతీయ భాషలు ప్రాచుర్యంలోనికి వచ్చాయి. ప్రజల్లో అక్షరాస్యత పెరిగింది. ప్రాంతీయ భాషల్లో బైబిళ్ల అవసరత కూడా అధికమైంది. ప్రజావసరాలకు తగినట్లుగా మార్టిన్ లూథర్, విలియం టిండేల్, క్యాసియాడోరో డెరైనా, జియోవాన్ని డియోడాటి మొదలైన వారు ప్రజలు మాట్లాడే స్థానిక భాషలోనికి బైబిలు అనువాదం ప్రారంభించారు. అనువాదం ఒక నిరంతర ప్రక్రియ. అది నేటికి కొనసాగుతూనే ఉంది. కొన్ని క్రొత్త అన్వేషణలు కూడా అనువాద కార్యక్రమానికి తోడయ్యాయి. ఉదాహరణ, క్రొత్త నిబంధన రచనల ప్రాచీన గ్రీకు పదులు కొన్ని లభ్యమయ్యాయి. 1947లో మృత సముద్రానికి పడమరన ఉన్న ఖుమ్రాన్ మురబ్బహాత్ గుహల్లోనూ ఇతర స్థలాల్లోనూ కొన్ని అతి ప్రాచీన యూదు లేఖన ప్రతులు లభ్యమయ్యాయి. వీటిని మృత సముద్రపు గ్రంథపు చుట్టలు, డెడ్ సీ స్క్రోల్స్ అని పిలుస్తారు. క్రీస్తు పూర్వం 3వ శతాబ్దానికి క్రీస్తు శకం 3వ శతాబ్దానికి మధ్య ఉన్న సంధి కాలానికి చెందిన ఈ ప్రతులు కొన్ని పదాలను అర్థం చేసుకోవడానికి, కొన్ని పదాలను లేదా వచనాలను ఎలా అనువదించాలో నిర్ణయించడానికి ఎంతో దోహదం చేశాయి. ఎందరో స్త్రీ పురుషులు ప్రయాస కోర్చి పురాతన శిథిలాలను వెలికితీసి ప్రతులను అధ్యయనం చేసి ప్రాచీన లేఖనాలను ఆధునిక భాషల్లోకి అనువదించగా మనకు బైబిల్ లభించింది. హల్లెలూయా. ఒకసారైనా వినండి.